బీన్స్ పచ్చి బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఒక పావు కిలో బీన్స్ పచ్చి బఠానీలు తీసుకోవాలి. దీన్ని ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత బీన్స్ని కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని ఈ రెండింటినీ కలిపి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండెట్లో కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. తర్వాత ఒక బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు వేసి చిటపటలాడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుకోవాలి. తర్వాత తెల్లగడ్డ, కొద్దిగా కరివేపాకు, ఒక 2 టమోటాలు అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న బీన్స్ని కూడా దీంట్లో వేసేసి వాటర్తో కూడా వేసేయాలి. ఎందుకంటే వాటర్ పడేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి వాటర్తో కూడా పోసేసి కాస్త అలాగే ఎక్కువ హై మంటలో పెట్టుకున్న తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేసి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని పొడి చేసుకోవాలి. దాన్ని ఒక 2 స్పూన్లు, ఒక ఎండు కొబ్బరి పొడి 1 స్పూను వేసి కలుపుకోవాలి. బాగా కూర దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇంతే అండి, వేడి వేడిగా ఉండే బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది.